ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం సరస్వతీ నమస్తుభ్యం వరదే రూపకామిని విద్యారంభం కరిచమి సిద్ధిర్భవతు మే సదా. జగద్గురు సిద్ధరుడు స్వామి పాదపద్మములకి శిరసాష్టాంగ నమస్కరించి శ్రోత్రియ బ్రహ్మనిష్ట సద్గురు భీమాశంకర స్వామి సద్గురు భూతాన సరస్వతి మా స్వామీజీకి అభివందించి పరమాత్మ స్వరూపులారా, భజగోవిందంలా 13వ శ్లోకం ఈరోజు. జగద్గురు శంకరాచార్య ఏమంటాడప్ప అంటే, ఇవన్నీ అనుభవ విషయంలో చెప్పినాడు. తానకి ఒక వ్యక్తిని చూసి వచ్చిన అనుభవములని శిష్యులకి ఏమప్పంటే ఒక జ్ఞానరూపంగా బోధించిన గ్రంథం ఇది. దానికి ఇది జగత్ప్రసిద్ధి కూడా ఉంది, ఇక సర్వశ్రేష్టమైనది ఉంది. సులభంగా సరళంగా వేదాంత ప్రక్రియలని ఒక వ్యవహారిక భాషలోనే బోధించిన గ్రంథము భజగోవిందం. దానికి భజగోవిందంలో ఇప్పుడు ఏమంటాడంటే, కాతే కాంత ధనగత చింత వతులకింతవ నాస్తి నియంతః త్రిజగతి సజ్జన సంగతిరేక భవతి భవర్ణవతారేణ నౌక భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఏ మూర్ఖులారా అంటే, ఎక్కడ తిరిగి మూర్ఖులు అంటే తిక్కలోడు అని. ఎట్లా తిక్కలోడు తెలియక చేస్తాడు, కానీ వీడు తెలిసి చేస్తున్నాడని మూర్ఖ అని బోధించినాడు. సంబోధనము మూర్ఖ అనే మాట పెద్దదేమి ఇది లేదు. అతను తన ఎత్త చెప్తున్నాడు వినరని. ఈరోజు ఏమంటున్నాడు శంకరాచార్య, కాతే కాంత ధనగత చింత అన్నాడు. నీవు ఈ స్త్రీమల ధనం చింత చెయ్యకు. ఎందుకు చేస్తుండవు అంది? ఆ చింత ఏనికి చేస్తుండవు? ఏంది? స్త్రీది మళ్ళీ ధనంది, ఇది రెండే కదా. మళ్ళీ అందరికిన్న పెద్ద చింత స్త్రీది, కామ చింత. ఏనికంటే ఒక శాస్త్రం చెప్పింది, కాంతధరాగత చింత అని అన్నది. ఆ మాట ఎనుకన్నాడు అంటే, నీతి శాస్త్రంలో కాంతధరాగత చింతం అనేది మనసు కంటుతుందంట. స్త్రీ చింత మనసుకు, ధన చింత బుద్ధికి. ఈ రెండు కూడా ఏం చేస్తావంటే స్థిరం చేయవి. ఈ రెండు కూడా పాడే చేస్తాయి. ఆ చింత మనసు కంచిన చింత ఏం చేస్తుందంటే ఆయుష్యంని తక్కువ చేస్తుంది, నిద్రరాని లెక్క చేస్తుంది, భోజనం చేయని లెక్క చేస్తుంది, ఇంకా ఏమప్పంటే కామాతురత చేస్తుంది, లేదా నానా తరల వ్యాధిని ఇస్తుంది. అది మానసిక మన శారీరక వ్యాధులను పుట్టించేది ఏమి తప్పంటే కాంత అనేది. ఏమన్నాడు? కాతే కాంత ధనగత చింత వర్తులో కిం తవ నాస్తి నియంతః. నువ్వు ఈ పనికిరాని విషయంలోనే కదా నువ్వు చింత చేసాడు. పనికొచ్చేట అతని తెలవవా? నీకు ఇచ్చిన ఆలు పిల్ల ధనము జనము అంతా ఎవరిచ్చినారంటే ఆ పరమాత్ముడు. వతలకింతవ నాస్తి నియంతః. ఈ దాన్ని ఎవరైతే నడుపుతాడో అతని మనిషి కాచి అతను అందరికీ ఉన్నాడు కదా. రాళ్ళ రప్పలో ఉన్న క్రిమి కీటలకి అన్నం ఇస్తాడు, చెట్లకి ఇస్తాడు. మళ్ళంటే స్థావర జంగం ఎన్ని ఉండవు. స్థావరం అంటే యాడ పుట్టి యాడ పెరిగి యాడ చేస్తావు. చెట్లు ఎట్లుంటవి? ఒక్కడే జాగలో పుడతాయి, ఒక్కడే జాగలో కనిపిస్తాయి, ఒక్కటే జాగలో అవి నాశనం అవుతాయి. దానికి స్థావరం అంటారు, స్థిరమైంది. జంగం అంటే తిరిగేటివి, అన్నింకలు తిరుగుతూ ఉంటాయి కదా, జంగమ. ఇట్లా జంగమ స్థావర రెండు ఉత్పత్తి చేసిన అతను ఎవరు? పరమాత్ముడు కదా. వాతులకిం తవ నాస్తి నియంతః. మళ్ళీ అతన్ని మరిచి, అతని కదా ఇది ఇచ్చింది నీకు, అతన్ని మరిచినావు. కేవలం స్త్రీ చింత ధనము చింత, స్త్రీ చింత ధనము చింత. అరే నిన్ను పుట్టి ఇచ్చినాడు, నీకు ప్రారంధం ఇచ్చినాడు, నీకు కర్మం ఇచ్చినాడు, నీకేమపంటే ఆయుష్యం ఇచ్చినాడు. మళ్ళీ నీ లోపడని ఉండడు. నీ మూడు శరీరాలు, మూడు అవస్థలని, నీ మనసుని, నీ బుద్ధిని, నీ అన్నిటిని తెలిసేటాతనే మర్చిపోయినాడు. అతని చింత చేయ. స్త్రీ చింత చేస్తే ఏం కలుగుతుంది నీకు?
సుఖమేమి కలగదు, దుఃఖమే. ఆ దుఃఖం ఏం చేస్తుందంటే మానసిక శారీరక రోగాలు ఇస్తాయి. ధనము చింత ఏం చేస్తుందంటే నీ బుద్ధిని భ్రమితం చేస్తుంది, మూఢత పుట్టిస్తుంది. ఆ దాని నుంచి నీవు ఆతురమయ్యి నానా పనులు చేయరాని పనులు చేస్తావు. దాని నుండి నీకు దుఃఖమే కలిగేది, సుఖం ఎన్నటికీ కలగది. దానికి ఆ వ్యర్థమైన చింతలు ఎందుకు చేస్తుంటావు నువ్వు? ఇంకేం చింత లేదా? వచ్చింది నీకు బాధ వచ్చింది కదా, ఆ బాధ ప్రారంధం అనుకో, ఏదో కారణంగా వచ్చినా ఆ దాన్ని పోగొట్టేట అతను ఉండడు కదా. ఏమి వర్తులకిం తవహ నాస్తి నియంత త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవనవతారేణ నౌక. నువ్వు అతను దేనికి మర్చినవు? 3 లోకంలోని చూసేట అతని, మరి అతని నియంతుడు, నిన్నే విధి ద్వారా పుట్టించిన అతని నియంత, నీకు ఏం కావాలి ఎప్పుడు అని రాసిన అతని. ఈ జగత్తంతా ఎవరు ఆధీనంలో అంటే పరమాత్మ ఆధీనంలో. మరి నీవు అతని ఆధీనం లేవా? అందరినీ చూస్తాడు, స్థావర జంగమైన వస్తువులని, అవి యాదాన్ని ఉపాసపడన్నాడు పరమాత్మ. యాదాన్ని ఉపాసపడన్నాడు. చీమెలకి, దోమలకి, మళ్ళా నీడలో ఉన్నదానికి, పర్వతంలో ఉన్నదానికి, అరణ్యంలో ఉన్నదానికి, వనంలో ఉన్నదానికి, మన భూమి పాతాళంలో ఉన్నదానికి, ఆకాశంలో తిరిగేటి పక్షులకి, అన్నిటికీ అతనే నియంతుడు. వాతులకిం తవ నాస్తి నియంత త్రిజగతి. అతన్ని మరిచి నీకు లేడా అతని? అందరినీ పుట్టించిన అతన్ని ఎందుకు మరిచినావు? త్రిభువనలో అతని చేతిలో ఉన్నాయి. ఏమిటి? త్రిజగతి సజ్జన సంగతి రేఖ. 3 భువనాలు, 3 జగత్తులు. ఒకటి స్వర్గలోకము, మృత్యులోకము, పాతాళము. 3 భూ భువ స్వహ 3 లోకాలు. ఈ మధ్యమలోకి దానికి మృత్యులోకం ఏనుకన్నారు. స్వర్గలోకం అంటే దేవతల నివాసం. అమరత్వం పొందినవాడు సుఖం ఆడపంటే పుణ్యం చేసి ఆ దేయంని ఒక దేయం ఇస్తాడు. ఈ దేయం ఈయన ఉంటుంది, చచ్చిపోయింది. ప్రాణము మలమూత్రంతో కూడుకున్న దేహమీన ఉంటుంది. ఆడికి సూక్ష్మ శరీరం పోతుంది కదా, ఆ సూక్ష్మ శరీరానికి వ్యాతనా శరీరం అని ఒకటి ఇస్తాడు. ఆ శరీరంని కూడా మోసుకొని తన పుణ్యం ఉంటే స్వర్గంలా, పాపం ఉంటే నరకంలా అది విషయంని అనుభవించి మళ్ళీ కిందికి వస్తాడు. దానికి అది స్వర్గలోక, దేవలోక అని పేరు. మధ్యలోక, మృత్యులోక, మనుష్యలోక, భూలోక అంటేనేమో ఏమిటిది? భూమి మనం ఉండేది. దీనికి మృత్యులోక. వీడికి ఎవరు వచ్చినా సావలే, ఇది నియమం ఉండదు. వీడికి ఎవరే రాని, అవతారులు రాని, యోగిలు రాని, త్యాగిలు రాని, సంతులు, మహాంతులు, తపస్విలు, రాజులు, భోగిలు, రోగిలు ఎవడే ఉండని ఇదే మిడిచిపోవాలి. దానికి దీని పేరు మృత్యులోక. మృత్యు మాత్రం తప్పకుండా ఉండదు. ఇది మృత్యులోకం. పాతాళ లోకం అంటే అందలోకం. అది ఆడ మభ్య ఉండదు, ఇంకేం లేదు. భూమిని ఎంత దోడినా మబ్బే, తోడుకుంటూ పోయినంత మబ్బు 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 కిందకే అవుతుంది. అది పాతాళం. అలా ఎలుగుంటలేదు. దానికి ఏదని అంధకలోక, అసురలోక. పాతాళం అంటే రాక్షసులది అని పేరు, సరేనా? భూలోక ఎట్లా ఉండదు కొత్త? మబ్బు ఎలుగు 2 ఉన్నాయి. మీ ఆకాశలోకంలో మబ్బు లేదు, ఎలుగే. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. దానికి అది ప్రకాశలోకము. ఈడేమంటే 2 ఉన్నాయి, ఉదయస్త. ఈ భూలోకంలో, పాతాళంలో కేవలం అంధకారమే, ఎలుగు అనేది లేదు ఆడ. దానికి 3 లోకాలని పాలించట అతని. 3 లోకాలు పాలించట అతని. నిన్ను పాలన చేయడా, నీకేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి తెలియదా? నీవు చింత ఎవరి గురించి చేస్తుండవు? స్త్రీ ధనం గురించా? అది నీదే కాదు కదా. మరి ఎందుకు చింత చేస్తావు? చింత చేసి కేవలం ధ్యేయంని మనుషుని పాడు చేసుకున్నదిరా. ఈ 3 భవనాలని ఎవరైతే నిర్మాణం చేసినాడో, రక్షించాడో, ఆ జనన మృత్యు అతని చేతిలో పెట్టుకున్నాడో, ఈ జనన మృత్యుని 3 లోకాలని పాలించి ఎవరికి ఎప్పుడు ఏమేలని చూసేటాతని నీవు పుట్టొచ్చినావంటే చచ్చడిది తప్పకుంది కదా. ఆ పరివర్తనం ఏమిటో సావు పుట్టుల చక్రంని తప్పించుకునే నీకే ప్రయత్నం చేయి. ఈ సముద్రంలోన పాడేసిన దీన్ని ఈత ఆడుకుంటున్న పోతావో అయితే ఆడు, ఆవకపోతే అంటే మునిగిపోతావు. ఈతకి సముద్రం భవసాగరం ఇది,
సాగు పుట్టలది. భవ అంటే కనిపించడిది, సాగరం అంటే ఆడిపించడిది. దానిలోన తెరలు కనిపిస్తే మునుగుతాయి. అట్లా ఈడ కూడా మనిషి ఈ భూలోకంలో పుడతాడు సస్తాడు. ఈ దానికి జనన మరణ చక్రము. దీనికి ఏమంటారంటే భవసాగర. భవ అంటే కనిపించడిది, భవము కనిపించడు, దానికి భావ. అభావ అంటే కనిపించింది. ఈ భవసాగరం లోపల పడ్డావు, ఆ దాని నుండి ముక్తుడాయడు విచారం చెయ్యి. అది ఇడిచిపెట్టి చిన్న విషయం స్త్రీది ధనంది ఎప్పుడు నీ ఉండవు ఆడ దగ్గరనే కదా స్త్రీ మన ధనమో. నీ దేహమైన మనకి ఎక్కడ స్త్రీ, ఎక్కడ ధనం, ఎక్కడ పరివారం, ఎక్కడ లోకమో, యాండది లోకము ఆడలేదు. దానికి ఏమంటున్నాడంటే త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవర్ణవ తారేణ నౌకా. నువ్వు చింత చేయి. అతను అందరు కొనకుండాడు, నీవు అడిగితేనే వస్తాడు అనుకునొద్దు, పిలిస్తేనే వస్తాడని. అందరి మీద అతని దాసం ఉండదు. ఎవరు తిన్నారు, తినలేరు, ఎవరు ఏం చేయట్లేరు. దానికి ఆ త్రిభువన పాలకుడైన అతన్ని ఈడి పట్టుకో. సజ్జన సంగతి రేఖ. దాని బుద్ధి రావాలంటే మంచోళ్ళ సంగతి చేయి. మానసిక రోగాలకి కారణం ఎవరంటే దుష్టులు అంటే మిత్రులు అనుకుంటారు మీరు. మిత్రులు కాదు, అది దుష్టులై. నీవు గిన మంచిగా పని చేస్తుంటే నీకు చూసి లోన పుట్టకిచ్చి పొంది మీన నగతారు, లోన ఏడుస్తారు. బయట పోయి అది ఎట్లా చెడిపోవాలని ప్లాన్ చేస్తారు. ఎట్లా పాడవుతాడు, ఎట్లా ఇన్నికి ముంగల కోన్లా కనుక నలుగురు కొని ఏం రా బాగానే అయినాడు, ధనం వచ్చి అన్నీ వచ్చి అడగడం మన కుక్కన నీడు జర గమ్మంటే ఎక్కువ వచ్చి చూడాలి, జర చూడితే ఏమామి అందరికి అని మాట్లాడతారు. దుష్టులోడు యా శిష్ట లేదాడా, శిష్టాచారం లేదు. మిత్రులు అనుకున్న వాడు వచ్చి ఏం చేస్తారంటే నీవు గిన చేచింటవో లేదు, ఒక చూచింది అన్నది కూడా మళ్ళా అని నీ మనసులో వేస్తారు. బుద్ధిని కూడా పాడు చేస్తారు. దాన్ని ఇంకా పట్టుకుని ఆ మనసు ఏం చేస్తాడంటే చింతాగ్రస్తుడు అయ్యి ఏం చేస్తాడు, ఇక చేరాని పనులు చేస్తాడు క్రోధంలా. దానికే శంకరాచార్య ఏమంటాడు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ. నీవు దుర్జనుల సంగతి విడిచిపెట్టు, మానసిక శక్తిని దురుపయోగంలో పోగొట్టకూడదు. అన్నరని మనసులో ఉన్న భావములని వేగంగా ఉద్రేకంగా తెచ్చుకొని క్రోధంలో పడి కాచి చేరాని పనులు చేయకరా. ఇవి ఈడు 3 లోకములని పాలించిన అతని శరణవు. 3 లోకంలో మాత్రం ఆదినవి. ఒక లోకంలో నీవు ఉండవు, ఒక ఇంట్లో ఉండవు, ఒక జాగాలో ఉండవు. నిన్ను చూడాడా ఇంత జగత్తును చూసేటప్పుడు స్థావర జంగముని నడిపేటోడు. ఇది బుద్ధికే మంగళం కావాలంటే సజ్జని సంగతి రేఖ. నువ్వేం చెయ్యి, సజ్జన సంగతే చెయ్యి. మతికి మంగళవావుదు ఉత్తమర సంగ. మతికి మంగళం అవ్వాలంటే ఉత్తములు కావాలి, జ్ఞానులు కావాలి. త్యాగిల బోధయిను, జ్ఞానిలదిను. ఈ దుష్టులది, స్వార్థులది, లోభిలది, కామిలది బోధయినకో. ఇంటి ఏమవుతుంది, మనసు పాడవుతుంది. ఇంకా దాంట్లోనే 2 విషయాలు వేస్తారు వాడు, శ్రీ కాంత కామిని. 2 వాడు వేసేది నీకు, కంచె కామిని, పైసా ఒకటి స్త్రీ. ఇవి 2ని నింపిని బుద్ధిని పాడు చేస్తారు. దానికే 3 లోకాల పాలించట అతన్ని ఈ సత్సంగం నుంచి సజ్జన సంగతి రేఖ భవతి భవరణ తారేణ నౌక. ఈ దాన్ని పారు చేసేది భవతి భవరణవ తారేణ నౌక. ఇప్పుడు ఒక బోట్ ఉండదు కదా అని భవసాగరం పారు నదిలా దాటలనప్పంటే దాన్ని కుక్కుంటాడు, నౌకల బోటులా జహాజ్ అంటారు కదా, దాన్ని కుక్కుంటాడు. అది ఏం చేస్తుంది, ఆ నుంచి ఇడికి దాటిస్తుంది. అతనికి ఈత రాదు కదా, రాకుంటే లేదు, దాన్ని కుక్కున్న మనకు నీళ్ళు దాన్ని ఊపుతుంది, అది ఊగులాడుతుంది, మన నిన్ను సరిగా చేస్తుంది, నిన్ను నాన్పది పడేయది. ఈ నుంచి ఈ తీరం నుంచి ఆ తీరంకి తీసుకుపోయి ముట్టిస్తుంది. ఆ ఊరికి పోయినావు, ఇప్పుడు నీ ఊరు చేరేది ఉండదు. నీ ఊరికి అది ఏం చేస్తుంది అప్పంటే తెచ్చి ఆడ ఇడుస్తుంది. నీ దిగి నీ ఇంటికి పోతావు. నిన్నే సులభంగా సరళంగా ప్రయత్నం చేస్తే ముట్టించే కదా. అట్లా ఈ భవసాగరాన్ని దాటేది నౌక సత్సంగత్వం. ఆ సత్తుల వాళ్ళ నుండి ఏమవుతుంది, వాళ్ళ సంగతి చేస్తే కొత్త ఈ నీలోన ఉన్న మానసిక మన శారీరక మానసిక
బుద్ధి ఏమి ఉండదు కదా. మనసు పాడు చేసే విషయాల నుంచి దవ్వవుతావు. వాళ్ళు ఆడేది పరమాత్మని మాటలు, వాళ్ళు ఆడేది సత్యం మాటలు, వాళ్ళు ఆడేది వైరాగ్యం మాటలు, వాళ్ళు ఆడేది మాటలోనే ఒక తత్వం ఉంటుంది. దానికి ఇతనేమన్నాడు, సజ్జన సంగతి రేఖ భవతి భవరణవతారేణ నౌక. ఈ సత్సంగము నువ్వు చేస్తే నువ్వు దినాం కింద వేదాంతంని ఇని ఆత్మహత్య చేయడు. మళ్ళీ ఏ కష్టమన్న రావని దృఢంగా నిలబడతాడు. ఈ వేదాంత ఫలమేమిటిదని అడిగితే అతని అపమృత్యు పాలవాడు. ఒక్కటి చాలైందని పోయి పాస్ చేసుకున్నాడు. అతను ఏం చేస్తాడు, ఎంతన్నా కష్టం, మానం రాని అపమానం రాని సమ్మానం రాని అందరూ ఊరంతా ఒక్కటే ఎదురైనా కూడా నిలబడతాడు. అంత ధైర్యం ఇచ్చే జ్ఞానం ఏమిటిదంటే ఆధ్యాత్మిక సత్సంగత్వం. దానికడ ఏమన్నాడు, సజ్జన సంగతి రేఖ. సజ్జనుల సంగతి చేసే బుద్ధికి బలం వస్తుంది. బుద్ధికి బలం వచ్చానంటే విచారం వస్తుంది. ఆ విచారం నిన్ను కాపాడుతుంది. నీకు తెలుస్తుంది జ్ఞానం అంటే అజ్ఞానం అంటే ఏమి, యాది అవ్వనలే యాది కాదనలే, యాది ధర్మం యాది అధర్మము, ఎవరికి ఏం చెప్పాలి ఏం చెప్పరాదు అనేటిది జ్ఞానం అవుతుంది నీకు. దానికి అటువంటి జ్ఞానాత్ములు అంటుండు, అటువంటి మహానుభావులు సంతులు సజ్జనులు జ్ఞానులు అంటుండు. ఈ పనికి రాని అది తినేడు మాట్లాడేటోడే, 3 నాచుకులు తిన్నా మాప్సర్ తిండే, మాప్సర్ తిన్నా రాత్రి తిండే, ఏమి తింటివి ఎప్పుడు తింటివి ఏడ తింటివి ఎట్లా తింటివి, ఇది ఏమి ఈ దాన్ని ఏం చేస్తుందంటే మా గురువు అంటుండే, ఇవి భోగండ్ల కాడ కొట్టుకునే ప్రాణులు రా అంటుండే. ఎట్లా స్వామి అంటే భోగండిని వండి పెట్టిన మళ్ళక గంజి ఉడికి పప్పు ఉడికి కింద పడుతుంది కదా, ఈగలు దోమలు వస్తూ ఉంటుంది దాని కాడికి. అది చేసి పెట్టింది దీనికి కాదు, దానికి చేసుకునే రాదు కదా. మరి ఏం తింటాయి, కింద పడిచినే తింటాయి. అట్లా చేసుకొని తినబెడితే ఒక జ్ఞానం వస్తుందంట ఉనికి. వండనీకే ఏమేలే ఎట్లేలే రుచి ఎట్లా చేయలే, ఎవరికి తినబెడితే పుట్ట నిడితే కూడది ఆశీర్వాదం వస్తుంది. అట్లా తృప్తులైతే ఆశీర్వాదం ఇస్తారు మనసు. చేసుకుని తిన్నోనికి తెలుసురా, ఇవి చేసి పెట్టిన కాడ వచ్చి తిరిగేటివి ఇవిగలంటుండే. అవి ఏం చేవి, చేసి పెట్టిన కాడ వచ్చి తిరిగి పడ్డ తినిపోతాయి, తృప్తి అవుతాయి. అట్లా ఇవి నా పని చేయవి, నా త్యాగం చేయి, నా ధ్యానం చేయి, జ్ఞానం వినవి. వీళ్ళేం చేస్తారు, బయట కూకొని పొద్దుగోక ఆడాడ ఎవరెవరు చేసి పెట్టింటారు, ఎవరు తినబెడతారు, ఎవరు దాపుతారు, ఎవరు ఏమిస్తారో కూడా వెంట పోయి తిరుగుతారు అంటుండే. కరెక్టే అన్నమాట. దానికే మతికి మంగళ బావదు ఉత్తమన సంగ. నీ మతికి మంగళ అంటే ఎట్లయితుంది, సజ్జన సంగతి రేఖ. సజ్జనుల సంగతి చేసినావంటే ఈ భావం రాదు. ఏమిటిది, కాంతామలంటే ధనం అనేటి చింత రాదు. వచ్చింది అయింది అయిపోయింది. దాన్ని మళ్ళా రిపీట్ చేసుకుంటాం, మళ్ళీ పునరపి దాన్ని వృత్తిని మాత్రం దానిలోనే పెట్టాడు, చింత చేయడు. చింత చేస్తే లాభం అని ఉండలే కదా, లేదు లాభము. మన లాభం లేదని ఎందుకు చింత చేస్తావు? సరే ఏదో సుఖం రాని దుఃఖం రాని అన్నిటికీ కారణభూతుడైన అతని నియంతుడు. ఆ నియంత ఎవరు, పరమాత్మ 3 జగల్ని పాలించట అతని నిన్ను పాలియడా. నీవు అతని చింతజీ, అతన్ని పట్టుకో. కష్టం వచ్చినప్పుడు కరెంగే పరమాత్మని పట్టుకునాలే. గురు జ్ఞానంని గురు మంత్రాన్ని పట్టుకుంటే దాన్ని అస్మానం చేస్తేనా నీ దుఃఖం పోతుంది, సుఖం కలుగుతుంది. బలద్దు సుఖం కలగకుండా నీకు దుఃఖం అనుభవం కానిలక పెడుతుంది అది. దానికే భవతి భవరణవతారేణ నౌక. ఈ మహాత్ముల సంఘం అంటే ఏమి, గురువు అంటే కొత్త నౌక. ఆ బస్సులో కూకున్నామంటే ఆ బస్సు నిన్ను ముట్టించదు నీ ఊరికి. దాదర్ల స్టేషన్ దిగినావు, రావాలే నీకు దారైకి ఇంటికి అంటే ఆ బస్సు స్టాండ్లో నిలబడేటప్పుడు బస్సులో కూకున్నామంటే ఆ బస్సు అది నడుచుకుంటూ వచ్చిందంటే దాదరు ఇడిపించే. దాదరు అట్లా ఇడిచిందప్ప అంటే దారి చేరుతీవి నువ్వు. అట్లా గురువు అనే నౌక. అతను బస్సులో కూకున్నామంటే నీ ఉద్దేశము, నీ లక్ష్య, నీ సిద్ధిని పొందిస్తాడు, ప్రాప్తి అవుతుంది. అట్లా సజ్జన సంగతి చెయ్యి. సజ్జనులు అంటే సత్యంని తెలుసుకొని సత్యంని అనుభవం చేసి సత్యం మాట్లాడి ధైర్యం ఇచ్చేటోడు. ధైర్యం ఇవ్వలేడు, లేనిది చెప్పి పోగొట్టరాదు. మళ్ళీ ఇప్పుడు మనకి ఏం చేయకున్నా మనం మనకి మాత్రం మంచి చేయాలి. దాని నుంచి ఏమి చేసుకుంటా పోలే. దుష్టుడు ఎప్పుడు ఆ దుష్టత చేస్తా పోతారంటే అప్పుడు తొక్కిన పుణ్యమే, పాపం అనేది రాదు. ఇక పరశురాముడు ఏం చేసినాడు,
కర్తవీరాజునుడు అమ్మ అప్పని ఏపిన దానికి పరశురాముడు అవతారి రామునికి ముందొచ్చినాతని శివుని పరమశిష్య పార్వతి కాడ దత్తాత్రేయ కాడ శ్రీవిద్యని నేర్చి ధనుర్విద్య శ్రీవిద్య వేదాంతంని నేర్చుకొచ్చి జగత్ కళ్యాణంకి అంత రాజలకి నేర్పి ధర్మంని నిలబెట్టి గురువు అడిగితే భూమి ధనం అంతా ఇచ్చేసిన అతన్ని పరశురాముడు. మళ్ళీ ఏనికప్ప చంపి అందరినీ యుద్ధమేని చేసే వెనుగొట్టే అతను తల్లిదండ్రిని అపమానం చేసినప్పుడు, అతను కట్టుకున్న గుడిసేర కొట్టినప్పుడు, ఆ రాజాలు బలంని చూపి అతని తల్లిదండ్రులు గిగ్గపోయేటప్పుడు, ఊకున్న ఋషిమునిలని కొట్టినప్పుడు తన్నినప్పుడు అతని క్రోధం వచ్చే. ఆ క్రోధం నుండి అతను పోయి కొట్టినాడు. జ్ఞానిలం మీ అడవిలో ఉంటాం, తపస్సు చేస్తాం, ఈ సిద్ధిలని మీకే మేము ఇస్తాము. ఆశీర్వాద రూపంగా, జ్ఞాన రూపంగా, క్రియారూపంగా మీరు రక్షణ చేసేది తీర్చి జ్ఞానిలను పాడు చేస్తారా? అంటే మీ రాజబలం రాజసొక్కు ఇంతనా మీకు అభిమాన అహంకారం అని కర్తవీరాజునికి అయ్యి చేయలుండే. కర్తవీరాజునుడు కూడా నాకు దత్తాత్రేయ శిష్యుడే, ఇతను కూడా దత్తాత్రేయ శిష్యుడే. ఇతనికి శ్రీవిద్య బోధించే, అతనికి తంత్రమంత్రాలు బోధించినాడు దత్తాత్రేయ. అతని కాడ నేర్చుకొచ్చి శాస్త్రభావాయ అతను ఈ చేయలేని దానికే అందరిని కొట్టనికి వస్తుండే. జ్ఞానం ఆడబెడుతురని ఇవన్నీ. అప్పుడు పరశురాముడు పరశత్య, అతని పేరు రామనే. పరశు గుడ్డలు ఎత్తిందనికే పరశురామ. మరి తల్లి పిలిచి 21 పాటలు ఏ పరశురామ పరశురామ అని. అడవిలో నుంచి ఉరికి వచ్చేటానికి 21 మాటలు వినిపించినది అతనికి తల్లిదండ్రి కూతేస్తే. ఆ క్రోధంని పెట్టుకొని అడిగినాడు, ఏం చేస్తే మీరు? ఏం చేయలేదు ఆయన, మమ్మల్ని నువ్వుకొని కొట్టినాడు. ఎవరు? ఆవులను తీసుకపోయినాడు. ఎవరు? ఆ రాజా కర్తవీరార్జున పోయి చెప్తాడు, ఆ ఆవులయ్యి వచ్చి తప్పైందని క్షమాడుకో అని. క్షమమేం అడతలేని మీరే వర్రా. అప్పుడు తిరగబడి కొట్టని కానితే పూర బ్రహ్మాండంలో శత్రువుని సమాప్తి చేసి పెడతాడు. ఒక్క శత్రువుని నిడవాడు. యా శత్రువులతో కేవలం స్త్రీలను నిడిచిపెడతాడు. అతని వంటశాలలా అంటే కిచెన్ రూమ్లా యాడ వంట చేస్తారు కదా, వంటశాల ఉంటుంది. అన్నపూర్ణ మందిరంలోకి ప్రవేశం అయ్యలేడు. మొగోడు కూడా చీర కట్టుకుని గాజులు వేసుకొని చూపిరు అతనికి. అంటే ఆడవాడు అన్నదానికి విడిచిపెట్టే నోడే దక్కినారు. పూర్వ క్షత్రియ కులంనే నాశనం చేసిన అతన్ని. అహంకారం సాధనని వాళ్ళ తల్లిదండ్రిని రేణుకనే జమదాగిని తన్నిన దానికి, ఎగ్గిన దానికి, కొట్టిన దానికే. తనకు 3 తమ్ముడు వాళ్ళని కొట్టిన దానికే. ఇప్పుడు 4 అన్నదమ్ములు ఉండనది. ఇప్పుడు దాని పరశురాముడు ఏం చేసినప్పంటే నిష్ఠవంతుడు, గురునిష్ఠ, తల్లిదండ్రుల మీద నిష్ఠ, అవతారి. మరి అతన్ని కూడా చంపే కదా అందరినీ. ఎప్పుడు అధర్మం ఎక్కవుతుందో, నీతిని ధర్మమని ఎప్పుడు ఒప్పరో ఇప్పుడు కనిపిస్తుంది. మాలోనే ఒక బలం ఉండదు, సామ్రాజ్యం ఉండదు, పైసలు ఉండదు, మేము ఏమన్నా చేయొచ్చు అన్నప్పుడు, హత్య అయినప్పుడు తీసుకుపోయి కొడితే కూడా ధర్మము నీ అంటేనే, సమాజం నీ అంటేనే, జ్ఞానము నీ అంటేనే, అందరినీ అంటేనే వస్తారు. దానికి ఎప్పటికీ బెదరరాదు. నేనేం చెప్తాడు, త్రిజగతి సజ్జన సంగతి రేఖ. ఎప్పుడన్నా మనసులా ఆందోళనమైతే, స్త్రీ చింత, ధనం చింత అయితే భగవంతుని ధ్యానం చేయి, సజ్జనుల సంగతి చేయి, మహాత్ముల కాడికి ఎప్పుడు బుద్ధి అదంతా చెడిపోయిందంటే ఆడ కుక్కో ఊడకాడ సంవాదం చేయి. ఊడకి చెప్పు కష్టములు, గురువులకు చెప్పకుండా మందికి అంతా చెప్పావు. మంది అంతా నువ్వు ఒక్కరు చెప్తాడు, 3 లోకలే చెప్పింటాడు. మందికి కూడా అహంకారం చెప్పి ఉండదు. ఎవరు చెప్పరాదు వాళ్ళకి చెప్తారు, ఎవరు చెప్పరు వాళ్ళకి చెప్పరు. ఇది అహంకార ప్రతీకం, ఇంకేం లేదు. దానికే భగవంతుడు శంకరాచార్య ఏమంటాడు, అరే మూర్ఖుడా పాగల్, కాంతతి చింత చేస్తుండవు, మన ధనం చింత చేస్తావు, అది అన్ని ఇచ్చిన అతన్ని, తీసుకున్నట్టు అతన్ని, చేసిన అతన్ని ఎవరు మరిచినవా? నీవేనే అనుకున్నా అంతా చేసింది అని అతని 3 జగత్తుల పాలన చేసాడు. పాలకుని ఆ పరమాత్ముని ధ్యానించరా. అతన్ని ధ్యానిస్తూ నీకు ఈ భవసాగరంని దాటాలంటే, మృత్యు జన్మ పారావాలంటే సజ్జన సంగతి రేఖ భవే భవనవతారేణ నౌక. నీవు భవసాగరం దావంటే భవ సాగరంని దాటించి ఆ గురు స్వరూపమైన, ఆ పరబ్రహ్మ స్వరూపమైన, పరమాత్మ స్వరూపమైన, ఈ సాక్షాత్ శివమూర్తి అయిన శివస్వరూపమైన గురువునే నౌకాని పట్టుకో.
అతనికి ఆడబోయి కుక్కో అతన్ని దాటిస్తాడు. నీకే ఆందోళన లేకుండా, తెరలు నీకు అంటకుండా, నిన్ను పడేయకుండా నీ ఊరు నిన్ను చేరిస్తాడు. నీ ఊరికి నీ ముడతావు. అది విడిచిపెట్టి ఇంక చింతన చేస్తూ అంటే మానసిక శారీరక రోగాలు, మళ్ళీ ఆ దాని నుండి వచ్చేది ఏమైపోయింది అశక్తి. ఆ అశక్తి నుండి ఏమవుతుందప్ప అంటేనే నీకు బలము పోతుంది, పని చేయలేకవుతావు, యుద్ధం చేయండి కూడా గెలవవు. యుద్ధం చేయాలంటే ఏం బేకు? శారీరక మానసిక బలం బేకు. దానికే యుద్ధం నీతి నుండి చేయలే. ఇప్పుడు యుద్ధం ఎట్లా చేస్తారు? కొడుకులకు బాణం కొట్టడానికి చేతగా, జగడమానికి చేతగా, అన్నిటికీ బెదిరి బందీని తెచ్చి జడమనిపిస్తారు, వాళ్ళకి తినేటి తాపి జడమనిపిస్తారు. ఇది ఏమవుతుంది గుర్తా? రాముడు కూడా వాలిని చంపనికి కాకుంటే వెనక నుండి చంపితే మళ్ళీ మాట ఇచ్చే చూడరా, యుద్ధంలో ఎదురుగా చంపలే, యుద్ధంది ధర్మంది నేను అవేళన చేసిన, ధర్మరక్షణ చేయలేదు నేను అని నీవు నన్ను వచ్చి కొట్టు ముంగళ జన్మంలా అని తానే మాటిస్తాడు. ఇవన్నీ కూడా దాపెట్టుకొని చేసేటివన్నీ మనకు తిరిగి వస్తాయి. ఏమున్నా ఎదురుగా ఆడాలి, ఎదురుగా చేయాలి. అసత్యం ఉండాలి. సత్యం ఉంటే అను, అసత్యం ఉంటే ఒప్పుకో, తప్పును ఒప్పుకొని క్షమ అడగాలి. ఏం పెద్దది బాగవుతాడు అని నోడు కింద అనిపించుకున్నాడు పెద్ద అవుతాడు. దానికి ఇక్కడ శంకరాచార్య ఏమంటాడంటే, నీవు ఏం చింత చేస్తూ దానికి బలం బేకలేదా? మళ్ళీ బలక్షీణమైన మళ్ళీ దానితో నువ్వు యుద్ధం చేయొచ్చా? చేయనీకి రాదు కదా నాయన. ఇప్పుడు ఎందుకు చింత చేస్తావు? అందరిని గెలిపించేట అతని, అందరినీ నడిపేట అతని, ఆ ధర్మరక్షక, ధర్మ పోషక, ధర్మ మీన ఉన్న ధర్మస్వరూపుడైన ఆ భజగోవిందం అతని తలిసి ముక్తుడావు. ఈ కేవల కాంతధరగత అనేటి ధారణం చెయ్యకు. కాంతధరగత అంటే కేవలం స్త్రీ చింతన చెయ్యకు. అదేం చేసేదప్పంటే నిన్నే అన్ని రీతి నుంచి మూర్ఖుడు చేసి పెడుతుంది. ఎందుకంటే స్త్రీ ఏడిస్తే అయిపోయా, చూడ కూడా కరనే. ఈ స్త్రీ ఏడిచి ఏం చెప్తే అది తప్పకుండా వింటారు. వాడు త్రిమూర్తులు విన్నారు, మీరేనారేమి ఈయన వింటారు. దానికే ఈ భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. మహా జ్ఞానస్వరూపమైన పరమాత్ముని ఈ సావు పుట్టుల నుంచి తప్పించుకో. ఆ సముద్ర పారజి ఏమిటి? భవసాగరం అంటే సముద్రం పడ్డావు, ఈతను ఆడిపో, నీకు స్వయం వస్తే ఈత ఆడిపో, వాళ్ళకి ఏమవుతుంది? లేదా ఆ నౌకల, ఆ బోట్ల, ఆ జహాజులకుకో, అది నిన్ను దాటిస్తుంది అని ఈ విషయం.